మన మిడిల్ క్లాస్ లైఫ్లో మరీ లో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏదైనా కాస్ట్లీ ఫ్రూట్ కానీ కాస్ట్లీ ఫుడ్ కానీ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ పెట్టాలన్నా ఎన్ని ఆలోచిస్తామో కదా. అది ఎంత మనీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ అయితే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆవకాడో నాకు 100 రూపీస్ పడిందండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, స్కిన్కి మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్ట్కి మంచిది అనేసి చాలా వరకు విన్నానమాట. కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, చేయాలని కూడా అనిపించలేదు. ఎందుకు ఊరికే అనవసరంగా 100 రూపీస్ పెట్టడం దానికి అని చెప్పేసి అయితే ప్రతిసారి అనుకుంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కాకపోతే ఈసారి ఏమైందంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనేసి గట్టిగా అయితే డిసైడ్ అయ్యి ఒక ఫ్రూట్ అయితే తీసుకొచ్చాను. కానీ అది నేను తీసుకురావడము అంటే నేను సరిగ్గా చూస్ చేసుకోలేదో ఏమో అనిపించింది. ఏమి అంటే పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మామూలుగా ఎలా చేయాలని వీడియోస్లో అయితే చూసాను, జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలని. వాళ్ళైతే ఇలా కట్ చేయగానే బాగా వచ్చేసి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట స్పూన్తో. మాకు అసలు అలా రానే లేదు, అసలుకి చాలా హార్డ్ అనిపించింది అనమాట. అది అసలు నైఫ్ తీసుకున్నా కూడా నైఫ్తో అసలు రాలేదనమాట. మరీ స్పూన్తో ట్రై చేశాను వస్తుందేమో అని, అలా కూడా రాలేదు. ఇంకా దాన్ని పడేయలేక వేస్ట్ చేయాలనిపించలేదనమాట. 100 రూపీస్ పెట్టాం కదా, ఎందుకు ఎలా ఉంటుందో ఏమో చూద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే లాస్ట్కి పీల్ చేసేసి ఇలాగైతే పీసులు లెక్క కట్ చేశానమాట. ఇంకా అది స్పూన్తోనూ రాలేదు, నైఫ్తోనూ రాలేని పాటికి ఇలాగైతే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టేద్దామని చెప్పేసి అయితే పాలైతే కాచి చల్లారి పెట్టుకున్నాను అనమాట ముందుగా. అసలు ఆవకాడో జ్యూస్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అయితే రివ్యూస్ చూశాను. కానీ మాకెలా అనిపించిందంటే అసలు నాకేం అంత అనిపించలేదండి. మేబీ నేను తీసుకున్న ఫ్రూట్ కరెక్ట్ కాదేమో, చాలా పచ్చిది తీసుకొచ్చుకున్నట్టున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పీసెస్ లెక్క అన్నీ కట్ చేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. మా పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం అనమాట. వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఎలా ఉంటుంది ఏమో చూద్దామని చెప్పి వాళ్ళే ఎగ్జైటింగ్గాను, వాళ్ళతో పాటు నేను కూడా అలాగే ఉన్నానమాట. ఇంకా పాలు అవి వేసేసి కొంచెం పంచదార అయితే వేసానండి స్వీట్ కోసం. వాళ్ళ వీడియోస్లో అయితే హనీ వేశారు, కానీ హనీ అయితే ఇంట్లో లేదని చెప్పేసి పంచదార అయితే వేసాను. వేసిన తర్వాత అయితే మిక్సీ పట్టానమాట, బాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసి ఇంకొంచెం పాలు యాడ్ చేసేసి జ్యూస్ లెక్క చేశానమాట. జ్యూస్ చేసి ఇంకా గ్లాస్లోకి అయితే ఇచ్చాను. అసలు ఎలా ఉందంటే చేదు అనిపించింది అనమాట. ఇంకెందుకు అది తాగేసిన తర్వాత గొంతులో అలాగే చేదు ఉండిపోయింది. ఇది అలాగే ఉంటుందా లేదా అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్, నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. ఫస్ట్ టైం 100 రూపీస్ పెట్టి వేస్ట్ అయిపోయిందని బాధ అయ్యింది, కానీ టేస్ట్ చేసాం కదా అని కొంచెం హ్యాపీనెస్. థ్యాంక్ యూ.